ఓం గం గణపతే నమ శ్రీ గురుభ్యో నమ. ఫ్రెండ్స్, మనం ఈ తాత్వికంగా చూస్తే పర అపర ఉంది. అంటే పర అంటే ఆ దట్ ఆ తత్వం, దాని ప్రతిబింబాలు. అపరం అంటే దానికి అన్యంగా ఉన్నది ఇదం అనేది ఏదైతే ఉందో. అయితే ఆ పరస్థితి ఏంటంటే పరబ్రహ్మం పరమాత్మ, అది అస్థి స్థితి సత్యం అన్న ఉనికి, అది అంతటా ఉంది, సదా సర్వదా ఉంది. దాని లక్షణాలు అంటే జ్ఞానం, ప్రకాశం, శక్తి. అయితే ఇది మనం సముద్రంతో ఉపమానం చేసినప్పుడు ఈ మూడు లక్షణాలు విడిగా నిజంగా లేవు, ఒకటే. దాని పర్యాయ ఆల్ ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు మన మూడు సముద్రాలు, బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ అన్న మూడు లేవు, విడిగా ఒకటే. కానీ లోకలైజ్డ్ అట్లా వ్యవహారిక నామాలు అవి సూచించేవి తప్ప. అయితే ఫైనల్గా ది కాంటెంట్ ఒకటే. సముద్రం లక్షణాలు ఏంటి? సోడియం క్లోరైడ్ ఉండడం, దాని శక్తి, దాంట్లో గ్యాసెస్ ఉన్నాయి, డిజాల్వ్డ్ గ్యాసెస్ ఉన్నాయి, H2O వాటర్ ఉంది. అలాగే ఈ పరబ్రహ్మాన్ని కూడా మనం దాన్ని సూచించే సముద్రం అంటే పరబ్రహ్మం అనుకుంటే, అయితే అప్పుడు పరబ్రహ్మతత్వం కూడా జ్ఞాన ప్రకాశ శక్తి ఇవి అంతటా ఉన్నాయి. అయితే వీటిని ఆధారం చేసుకొని అలలేంటివి? ఇప్పుడు పరబ్రహ్మం ఒకటి, సోడియం క్లోరైడ్ ఆధారం చేసుకున్న ఫార్మేషన్స్ సాలిడ్ స్టేట్లో అవే మన శరీరం వెస్ట్లో అండ్ సమిష్టిలో అది పంచభూతాలు. అయితే పంచభూతాలు అండ్ శరీరం వాటికి రూట్కి వెడితే శక్తే. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఉన్న శక్తి ఈ ఫార్మేషన్స్గా ఉంది అంటే ఓకే. అయితే ఫార్మేషన్స్కు అస్తిత్వం కల్పించడం అది ఆక్షేపణీయం, ఎందుకంటే అదొక కల్పన. ఇప్పుడు జరిగేది ఇదే. ఇది ఇది నిజంగా లేదు. అయితే ప్రతిబింబానికి మనం ఒక అస్తిత్వం కల్పించడం, ఆరోపించడం అదొకటి. అదే ఇది రెండు స్థాయిలు. ఒకటి ఏంటంటే అదే సముద్రం ఒక జ్ఞాన లక్షణం అనుకుంటే, ఆ జ్ఞానం అంటే నేను. అయితే నేను అనుకోగలను, నేను అనుకోగలిగిందంటే జ్ఞానం ఉన్నట్టు. ఇప్పుడు జ్ఞానం లేనివి నేను అనుకోలేవు, అదొకటి. అయితే ఈ నేను అనుకున్నది జ్ఞానమే, అంతటా ఉన్న అస్థి జ్ఞానం నేనుగా ఉంది అంటే పర్వాలేదు. అప్పుడు ఈ నేను అస్థి అంతటా నిరాకారంగా అటువైపు టర్న్ అయ్యే, అది ప్రీఫిక్స్, ఇది సఫిక్స్ అయితే వండర్ఫుల్. ప్రీఫిక్స్ జ్ఞానం నేనుగా ఉంది. అయితే ఇప్పుడు ఇదేంటంటే ఒకలాంటి స్పెల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అవిద్య వల్ల ఈ నేను అదొక కల్పించుకున్న అస్తిత్వం, నేను ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ నేను ఉన్నాను అనేది ఇది ఆరోపణ. ఈ నేను ఉన్నాను అనేది ఆరోపణ. ఇది దీంట్లో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ ఇది పరిధిలోకి రావడం వల్ల, పరిధిలోకి అది ఎప్పుడు రాలేదు, ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయే అవకాశం ఉంది. అది పోతుంది కూడా. ఇప్పుడు ఈ నేను ఉన్నాను ఆ పేరు ఏదైతే దానికి ఉందో అది మిగతా రెండు అవస్థలోనే అది మరుగున పడిపోతుంది. ఆ ప్రాణం పోయేటప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. అదే. అయితే ఇప్పుడు మనం చూసాం, ఈ జ్ఞానం ఒక లక్షణం, నేను ఉన్నాను అనుకోవడం కల్పన. అలాగే ఇంకొక లక్షణం శక్తి యొక్క ఫార్మేషన్స్, ఘనీభవించిన ఆ ఫార్మేషన్స్ సోడియం క్లోరైడ్తోని. అయితే వాటికి ఆధారం సముద్రమే, కానీ అవి మళ్ళీ వాటికి ఆ అస్తిత్వం కల్పించడం. ఇంకోటి సముద్రంలో ఉన్న ప్రకాశం ఆ గ్యాస్, ఇది ఓన్లీ ఉపమానం అర్థం చేసుకోవడానికి. మనోవృత్తులు జడం. అయితే దాన్ని రెండు ఉపమానాలుగా చూసుకోవచ్చు. ఒక గాలి వీస్తుంది కొన్ని పదార్థం మీద, మంచివి, అవి సుగంధం, దుర్గంధం, వాటెవర్. అయితే గాలి వాటిని ఫెసిలిటేట్, గాలి ద్వారా అవి డౌన్ స్ట్రీమ్లో ఫ్లో అవుతున్నాయి. విచవర్ గాలి ఎప్పుడు అంటపడదు, కానీ ఇది వ్యాపింపజేస్తుంది. అలాగే ఒక లైట్ అన్నాం, ఫిల్మ్ రీల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ లైట్ ఏదైతుందో బ్యాక్ ఎండ్ ఉన్న లైట్ ఫిల్మ్లో ఉన్న వ్యక్తపరచడానికి అది దోహదకారి. వ్యక్తపరిచినవి అయితే ఇప్పుడు వ్యక్తపరిచినవి దేని ఆధారం చేసుకొని వ్యక్తం అవుతున్నాయో వాటికి అన్యంగా వాటికి ఆరోపణ కల్పించడం. ఇదే మన మనసులో ఉన్న భావాలు
వీటికి కూడా ఒక అస్తిత్వం కల్పించడం. ఇది అయితే 3 స్థాయిల్లో ఈ ఆరోపణ జరుగుతుంది. ఒకటేమో నేను ఉన్నాను అనుకోవడం జ్ఞానపరంగా ఆరోపణ. ఈ ప్రకాశాన్ని ఆధారం చేసుకొని ఉన్న మనోభావాలు ప్రకాశింపబడ్డవి, వాటికి అస్తిత్వం ఆపాదించడం రెండొక భ్రమ, ఆరోపణ. ఈ శక్తిని ఆధారం చేసుకున్న శరీరాలు, పంచభూతాలు శక్తికన్యంగా. అయితే ఈ 3 కల్పనలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 ఇవి ఆరోపితం, కల్పితం, ఇవి పరిచ్ఛిన్నంగా ఉన్నాయి. పరిధిలో ఉన్నాయి, ఒక అవస్థలో ఉన్నాయి. ఇవి అయితే వీటికి అతీతంగా ఉంది. అయితే వీటిని తోసిపుచ్చి ఈ నేను అంటే ఆ జ్ఞానం ఒక అలని అది సముద్రం వైపు తిరగడం అది. అయితే శరీరాలు నథింగ్ బట్ ఒక శక్తితోని ట్రేస్ చేసుకొని, శక్తి అంతటా ఉంది, నిరాకారం, సర్వవ్యాపం. అంటే భావాలు డెరివేటివ్స్, భాతి యొక్క డెరివేటివ్ భాతి వైపు సంధానమైనప్పుడు ఈ అలలు సముద్రం వైపు తిరిగినప్పుడు వీటికి పూర్ణత్వం వస్తుంది. లేకుంటే ఈ ఆరోపించిన ఇప్పుడు 3 అలలు, సముద్రం ఒక జ్ఞాన ప్రకాశ శక్తి అనుకుంటే, ఈ నేను, మనోవృత్తులు, శరీరాలు, ఈ 3 అలలు. అయితే వీటికి అన్యంగా ఆరోపించిన నేను ఉన్నాను, శరీరం ఉంది, ఈ రెండో అస్తిత్వం ఏదైతే కల్పించుకున్న 3 స్థాయిల్లో జరిగిందో వీటి ఇంటరాక్షను, ఇదే సంసారం. మనిషి దీని గుప్పిట్లో వశమైపోయి ఒక పప్పెట్ లాగా జీవితం అంతా కూడా అశాంతి ఆవేదనతోని ఉంటుంది. ఎందుకంటే విశేష జ్ఞానం ఎప్పుడూ పడిపోతుంది, ఎందుకంటే అది కల్పించుకున్నాం కాబట్టి. సామాన్య జ్ఞానం ఎప్పుడైతే ఈ నేను ఉన్నాను అన్న నేను, పేరు లేని నేను, ఆ పేరు లేని నేనుకి ఎప్పుడూ భంగం లేదు, పేరున్న దానికి భంగం లేకుండా పోలేదు. అయితే ఇప్పుడు ఈ పేరున్న నేను తనతో తెలుసుకోబడ్డ ఆ కల్పించుకున్న శరీరాలు, కల్పించుకున్న అస్తిత్వం, ఆపాదించిన భావాలు దాంట్లో చిక్కుకుపోయి అది వ్యసన పడుతూ అది దానికి అక్కడ పొంది అది సుఖపడాలి, శోభించాలి అనుకుంటుంది. అది భంగపడి అది జీవితాంతం ఇలా చేస్తూ అది పతనమవుతుంది. తాను కూడా తాదాప్యంతో పతనమయ్యి అట్లా టోటల్లీ కూడా కోల్పోయి మరి జీవితం నిస్సార్థకత అవుతుంది. ఎందుకంటే జీవుడికి జ్ఞానం ఉంది, ఆ జ్ఞానమే తానే జ్ఞానం. ఆ జ్ఞానం నుంచి జ్ఞానం ఏదైతే స్ఫురించుకుంటుందో నేను అని, నేను స్ఫురణ వైపు ఉన్నప్పుడు సఫిక్స్ ప్రీఫిక్స్ వైపు పెడితే వండర్ఫుల్. అయితే ఇప్పుడు ఈ నేను అనేది ప్రీఫిక్స్ కింద మారి ఆరోపిత నేను ఉన్నాను, అది సఫిక్స్ అవుతుంది. అది లేదు, యాక్చువల్లీ అది కల్పన. జ్ఞానం నేనుగా ఉందంటే కరెక్ట్, కానీ నేను జ్ఞానం కలిగి ఉన్నానంటే దెన్ అప్పుడేమవుతుంది, జ్ఞానం ఒక దాంతో పొందబడేది అవుతుంది. జ్ఞానం అయితే నా తెలివి అంటున్నాం అంటే నువ్వు తెలివి కలిగి ఉన్నావా, తెలివి నీతో పొందబడిందా? అయితే తెలివి నేనుగా ఉందంటే కరెక్ట్. అయితే తెలివి ఇదే మాట అందరూ అన్నారు, జ్ఞానం ఇన్ని ముక్కలైందా, జ్ఞానం అసలు సాకారం ఉందా? అయితే జ్ఞానం నిరాకారం, సర్వవ్యాపకం. ఈ వివేకం విద్యావృత్తులతో పొంది ఈ లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ అయినప్పుడు అది అమృతత్వం, పూర్ణత్వం వస్తుంది. హరి ఓం.